నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈసారి మేరీ షెల్లీ. మేరీ షెల్లీ సైన్స్ ఫిక్షన్ రచయితలలో మొట్టమొదటి రచయిత్రిగా పరిగణింపబడుతున్నారు. చాలామంది విమర్శకులు, పరిశోధకులు కూడా ఈవిడ రాసిన నవల ఫ్రాంకెన్‌స్టైన్ ది మోడర్న్ ప్రొమెథియస్ అనే నవలని మొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా పరిగణిస్తారు. ఈవిడ 1797 ఆగస్టు 30న లండన్లో జన్మించారు. ఈవిడ తండ్రి విలియం, ఆయన కూడా ఒక రచయిత. ఆయన నాస్తికుడు, అనార్కిస్టు, లాజిక్ని నమ్మాలి అనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉండేవాడు. తల్లి కూడా ఆమె ఒక ఫెమినిస్ట్ రైటరు. ఆమె కూడా కొన్ని రచనలు చేసింది. ఆవిడ దురదృష్టవశాత్తు మేరీ షెల్లీ పుట్టిన కొన్ని నెలలకే చనిపోయింది రక్తస్రావంతో. ఈవిడ తండ్రి వేరే ఆవిడని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆవిడ సవతి తల్లి. అందువల్ల ఆయనకి కూతుళ్ళు ఉన్నారు. ఆమె కొంచెము గయ్యాళి. మేరీ ఆవిడంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఆమె తండ్రి లైబ్రరీలో పుస్తకాలు అవన్నీ చదివి ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది. తండ్రి ఆమెను స్కాట్లాండ్ పంపించాడు. ఆ తర్వాత ఆమె ప్రఖ్యాత భావకవి, రొమాంటిక్ కవి అంటారు ఇంగ్లీష్లో, షెల్లీ, పెర్సీ బిషీ షెల్లీ, గొప్ప భావకవి, ఇతనితో ప్రేమలో పడింది. అయితే షెల్లీకి అప్పటికే పెళ్ళయింది. ఆమె ఉన్నా సరే ఇతను మేరీతో కలిసి యూరప్ వెళ్ళాడు. అప్పుడు మేరీ షెల్లీతో కూడా ఆమె స్టెప్ సిస్టర్ కూడా వచ్చింది. వీళ్ళందరూ యూరప్ టూర్ చేసినప్పుడు అక్కడ ఫ్రాంకెన్‌స్టైన్ క్యాజిల్ చూసి ఆమె ప్రభావితురాలైంది. బహుశా ఫ్రాంకెన్‌స్టైన్ నవలకి అది ప్రేరణ అని చెప్పుకోవచ్చు. ఆమె 18, 19 ఏట వయసులోనే నవలలు రాయటం మొదలుపెట్టింది. ఈ ఫ్రాంకెన్‌స్టైన్ ది మోడర్న్ ప్రొమెథియస్ అనే నవల 1818 ఆ ప్రాంతాల్లో, అంటే ఆమె 20 ఏళ్ళ వయసులో ప్రచురితమైంది. అది గొథిక్ నవలలు క్రమక్రమంగా అంతమై రొమాంటిక్ నవలలు మొదలైనటువంటి యుగం. గొథిక్ నవల అంటే ఏంటి, రొమాంటిక్ నవల అంటే ఏంటి కొద్దిగా చూద్దాం. గొథిక్ నవలలు అంటే అవి 17వ శతాబ్దంలో రాయబడిన నవలలు. ఇవి ఎక్కువగా చీకటి, పాత భవనాలు, శిథిలమైన భవనాలు, క్యాజిల్స్, వ్యాంపైర్స్ అంటే రక్తం తాగే పిశాచులు, దయ్యాలు, క్రీచర్స్, భయానక వాతావరణంతో ఉంటాయి. అదే సమయంలో మంచి వర్ణనలు ఉంటాయి. మనిషి సైకాలజీ గురించి మనసు శాస్త్ర విశ్లేషణలు ఉంటాయి. హారర్ ఉంటుంది, భయానకంగా ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే కౌంట్ ఆఫ్ డ్రాకులా ఒకటి ఉదాహరణ. అలాగే ఫ్రాంకెన్‌స్టైన్ నవల కూడా ఒక ఉదాహరణ. ఈ గొథిక్ నవలలు నుంచి రొమాంటిక్ నవలల యుగం. అంటే రొమాంటిక్ నవలలు అంటే భావుకత్వం నిండిన నవలు, ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత, ఎమోషన్స్, భావావేశాలకి. ఇది మనము లాజిక్, తర్కం కంటే, సైన్స్ కంటే లాజిక్కి ఎక్కువ, లాజిక్ కూడా కాకుండా ఎమోషన్స్కి, భావాలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రేమ కథలు లాంటివి. వీటిల్లో తర్కానికి, ఎమోషన్స్కి మధ్య కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇవి రొమాంటిక్ నవళ్ళు. ఉదాహరణకి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, ది wuthering heights, ఎమిలీ బ్రాంటీ, ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఈ గొథిక్ నవలల అలాగానే ఉంటుంది ఫ్రాంకెన్‌స్టైన్. కానీ ఫ్రాంకెన్‌స్టైన్ నవలలో విద్యుత్ శక్తితో ఒక మాన్స్టర్, వికార జీవన తెలుగులో చెప్పుకోవచ్చు, దాన్ని తయారు చేయటం అనేటువంటిది వర్ణించబడింది. కాబట్టి దీంట్లో సైన్స్ ఫిక్షన్ లక్షణం ఉందని చెప్పేసి పరిశోధకులంతా అంటారు. కాబట్టి ఇది మొదటి సైన్స్ ఫిక్షన్ నవల. ఈ మేరీ షెల్లీ తర్వాత ఇంకా ఇతర నవలలు కూడా రాసింది. ముఖ్యంగా ఫ్రాంకెన్‌స్టైన్ నవల గురించి చెప్పుకుందాం. కొన్ని లక్షణాలు, కొన్ని ముఖ్యమైన కథా అంశాలు. ఈ మధ్య 2025లో ఫ్రాంకెన్‌స్టైన్ నవల ఆధారంగానే తీసిన సినిమాకి బాఫ్తా అవార్డు వచ్చింది. బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళ బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, ఇలాంటివి
ప్రొడక్షన్ డిజైను, కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్ ఇలాంటివన్నీ వాటిలో బెస్ట్ అవార్డు వచ్చింది. అంటే ఫ్రాంకెన్‌స్టైన్ ఆధారంగా సుమారు 35 సినిమాలు వచ్చినాయి. 1900 సినిమా యుగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని సినిమాలు. మొట్టమొదటి సినిమా చాలా ప్రఖ్యాతి చెందింది. ఫ్రాంకెన్‌స్టైన్ అనేటువంటి సినిమా తీసి 2025లో కూడా అది డి గిలియర్మో టోరో అనే ఆయన తీసిన సినిమా. దానికి అవార్డు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మరి ఆ ఫ్రాంకెన్‌స్టైన్ థీమ్ యాక్టివ్గా ఉందని చెప్పడానికి అది ఉదాహరణ. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అంటే మాన్స్టర్ పేరు కాదు. మనం చాలామంది ఫ్రాంకెన్‌స్టైన్ అంటే ఆ వికారి జీవి పేరు అనుకుంటాం. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనేది ఆ సైంటిస్ట్ పేరు. ఈ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే అతను ఈ కథలో సైంటిస్టు. అతనికి ఈ రకరకాల సైన్స్ పుస్తకాలు చదివి గ్యాల్వానిక్ కరెంట్, ఆ రోజుల్లో గ్యాల్వాన్ అనే అతను కరెంటు కనిపెట్టి కరెంటు చేత హ్యూమన్ పార్ట్స్ని, మనిషి పార్ట్స్ని స్టిమ్యులేట్ చేసి కదిలించేదని కనిపెట్టిన పుస్తకాలు అవన్నీ చదివి ఈ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే అతను ప్రతి సృష్టి చేయాలి, ఇంకొక కొత్త సృష్టి చేయాలని ఆశతో ఉంటాడు. అతను ఈ శ్మశానాల్లో లేకపోతే కబేళ్లాల్లో ఉన్నటువంటి అవయవాలు తెచ్చి వాటన్నిటిని అతికించి వాటికి ఎలక్ట్రిక్ కరెంటుతో స్టిమ్యులేట్ చేసి ఒక వికార జీవిని తయారు చేస్తాడు. కానీ అతను అనుకున్నట్టుగా కాకుండా, అందంగా కాకుండా అది ఒక భయంకరమైనటువంటి మాన్స్టర్ కింద తయారవుతుంది. దాని చర్మం పసుపు రంగుగాను ఎండిపోయి గోళ్ళు, తర్వాత జుట్టు ఒక రకంగా ఉండి 8 అడుగుల పొడుగు ఉండిన మాన్స్టర్ ఒకటి తయారవుతుంది. ఈ వికార జీవి చూసి అతను అసహ్యించుకుంటాడు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. దాన్ని లైక్ చేయడు ఆయన. ఈ నవల అంతా ఒక లేఖల రూపంలో జరుగుతుందన్నమాట. ఒక కెప్టెన్ ఉంటారు, కెప్టెన్ వాల్టన్ అనుకుంటా. అతను ఆర్కిటిక్ ప్రాంతంలో తన ఓడ వేసుకుని అక్కడ పరిశోధనలకి వెళ్తాడు. ఆర్కిటిక్ ప్రాంతాల్లో అతని నౌక మంచులో ఇరుక్కుపోతుంది. అలా ఇరుక్కుపోయినప్పుడు అతని నౌకలో నావికులకి మంచులో వెళ్ళిపోతూ ఈ కుక్కలు మీద తీసుకెళ్ళేటువంటి స్లెడ్జ్ మీద ఒక భారీ మహాకాయుడు ఒకడు, వికృత కాయుడు ఒకడు వెళ్తూ ఉండడం చూస్తారు. ఆ తర్వాత వాళ్ళకి బాగా క్షీణించిన ఆరోగ్యంలో ఉన్నటువంటి ఒక మనిషి ఆ షిప్లోకి వస్తాడు. అతనే విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. అతను తన కథని కెప్టెన్కి చెప్తాడు. ఈ మనిషిని గురించిన కథలని ఈ కెప్టెను తన సిస్టర్కి రాసిన లెటర్స్ లాగా ఈ నవల స్టార్ట్ అవుతుంది. అంత మంచి టెక్నిక్ అనమాట. ఇంతకీ ఆ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తన కథను ఎలా చెప్తాడంటే, తను ఎలా ఈ వికార జీవిని సృష్టించింది ఫ్రాంకెన్‌స్టైన్ని. ఆ ఫ్రాంకెన్‌స్టైన్ సృష్టించిన తర్వాత అతన్ని చూసి అతన్ని అబాండన్ చేసేసి వెళ్ళిపోతాడు ఈ సైంటిస్టు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. ఈ వికార జీవికి క్రమక్రమంగా భాష రాదు, తనంటే తను ఎవరికో తెలియదు. అది అరణ్యంలోకి పారిపోతుంది. అది ఏం చేస్తుంది, మామూలు మనుషులతో కలవాలనుకుంటుంది. ఒక జూ ఫ్యామిలీ ఉంటుంది, దాన్ని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వాళ్ళతో కలవాలంటే వాళ్ళు అసహ్యించుకుంటారు. ఆ రకంగా అది బాధపడుతుంది. అందువల్ల ఆ కోపంతో ఏం చేస్తుందంటే, ఈ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అని తన్ని సృష్టించిన సైంటిస్ట్ యొక్క తమ్ముడిని చంపేస్తుంది. ఆ తర్వాత అతని భార్యను చంపేస్తుంది. ఇది గ్రహిస్తాడు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. ఇది కాకుండా తన యొక్క అనుంగు మిత్రుడు ఒకడు ఉంటాడు, అతన్ని కూడా చంపేస్తుంది ఈ క్రీచర్ రహస్యంగా వచ్చి. ఇదంతా ఈ నవల్లో వర్ణించబడుతుంది. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ జైలుకు కూడా వెళ్ళి మళ్ళీ విడుదలవుతాడు. ఈ క్రీచర్ని, ఈ వికార జీవిని ఏమైనా సరే చంపాలనే పగతో అతను దాన్ని వెంబడిస్తాడు. అలాగే ఈ క్రీచర్ కూడా తను సృష్టించిన సృష్టికర్తని కలుసుకుని అడిగి, నాకు తోడుగా నాలాంటి వికారజీవి ఒక స్త్రీని ఇవ్వాలి, నాకు ప్రేమ కావాలన్నట్లుగా అడుగుతుంది. అది తయారు చేద్దామని అనుకుంటాడు ఈ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. కానీ అతనికి ఒక అనుమానం వస్తుంది, ఇద్దరు మాన్స్టర్స్ని తయారు చేస్తే ప్రపంచం అంతా మాన్స్టర్స్తో నిండిపోతుందేమో అని. అది అలా చేయడు. ఈ మాన్స్టర్ అతని మీద ప్రతీకారం పట్టి అతని వెనకాల పడుతుంది. ఈ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఆ మాన్స్టర్ ఎప్పటికైనా తను వచ్చి చంపుతనే భయంతో ఆర్కిటిక్కి పారిపోతాడు. అలా నడుస్తుంది కథ. చివరికి అతను ఈ ఓడలోకి వచ్చి
అక్కడ ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో మంచులో ఇరుక్కున్న ఓడలో ఆ కెప్టెన్కి తన కథనంతని చెప్తాడు. ఈ విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ కథ కూడా అది అయిపోయిన తర్వాత ఈ వికృత జీవి మాన్స్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ నడుస్తుంది. మాన్స్టర్ తను ఎంత బాధపడింది, తనకి లోన్లీనెస్, ఇది కాకుండా మనుషులతో కలవలేకపోతుందనే బాధ, తన సృష్టికర్త తన్ని ఇలా చిత్రించాడు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పెట్టాడనే కోపం, ఇది రివెంజ్ థీమ్ అన్నమాట. ఈ వికృత జీవి, ఈ మాన్స్టరు తన సృష్టికర్తకి ఎదురు తిరిగి అతన్ని చంపాలనుకోవటం, ఈ సృష్టికర్తనేమో ఆ మాన్స్టర్ నుంచి పారిపోవడం, ఇది ఒక రకమైన హ్యూమన్ ఎలిమెంట్ ఈ నవలలో. చివరికి విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ మరణిస్తాడు. ఈ మాన్స్టరు ఆ శవం దగ్గరకు వచ్చి కూర్చుని దుఃఖిస్తూ ఉంటుంది. తర్వాత ఈ మాన్స్టర్ని వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని ఈ నావికులు ఎంత హర్ట్ చేసినా మాన్స్టర్ హర్ట్ కాదు. అది ఆర్కిటిక్లోకి వెళ్ళి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తను సృష్టించిన అతని కుటుంబాన్ని నాశనం చేశాననే బాధతో నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఆర్కిటిక్ ఉత్తర ధ్రువం వైపు వెళ్ళిపోతుంది. ఇది స్థూలంగా కథ. అది బహుశా ఆ అగ్నిని రాజేసుకుని ఆ మాన్స్టర్ చనిపోయిందేమో తెలియదు, అది ఊహకు వదిలేస్తారు. అలాగే ఈ కెప్టెను ఈ విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ తనని దక్షిణ ధ్రువం వైపు తీసుకెళ్ళిపోండి, నేను అది ఈ మాన్స్టర్ నన్ను వేటాడుతున్న అన్నా కూడా అతను తీసుకుపోయి విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ మరణం సంభవిస్తుంది షిప్లోనే. ఇది నవల హారర్ లక్షణాలే కాకుండా సైన్స్ ఫిక్షనల్ లక్షణాలు కూడా కలిగి ఉంది. దీంట్లో మనకి ఈ మనము ఒక సృష్టికర్త, సైంటిస్టు, ఇఫ్ యు ప్లేస్ గాడ్, దేవుడిలాగా ప్రవర్తించి వింత సృష్టి మొదలు పెడితే వచ్చే నష్టాలు ఏంటి అనేది బాగా తెలుస్తుంది మనకి. అంటే ప్రకృతి వర్సెస్ సైంటిస్ట్. అట్లాగే రివెంజ్ థీమ్, తను సృష్టించిన సృష్టికర్తని వేటాడి ఈ మాన్స్టరు జీవితం అంతా అతని వెనకాల పట్టడం, అతని ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడం, అలాగే ఈ సైంటిస్టు ఆ మాన్స్టర్ని వెంటాడటం. ఇది కాకుండా మనకి ఈ సినిమా తీసిన డి గిల్లెర్మో అనే అతనికి డ్రీమ్ అట. ఇది చిన్నప్పటి నుంచి తన కళ ఏంటంటే ఈ ఫ్రాంకిన్స్టైన్ సినిమాని చాలా సహజంగా తీయాలని. దానికి తగినట్టుగానే ఈ ఫ్రాంకిన్స్టైన్ 2025లో వచ్చిన ఫ్రాంకిన్స్టైన్ సినిమా నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, చూడండి. ఇన్ని సంవత్సరాల తర్వాత, సుమారు ఆల్మోస్ట్ 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ థీమ్, ఈ గోథిక్ థీమ్ లేక సైన్స్ ఫిక్షన్ థీమ్, ఈ క్యారెక్టరైజేషను, వాటి యొక్క ఏమాత్రం CGI కంప్యూటర్ గ్రాఫిక్ లేకుండా సహజంగా ఆ ఎనాటమీ ల్యాబొరేటరీని డిజైన్ చేసిన విధానము, ఆ డిసెక్టింగ్ టేబులు, ఆ మాన్స్టర్ని దాచినటువంటి పంజరం కేజ్, తర్వాత మాన్స్టర్ యొక్క రూపం మేకప్ చేయటం, ఈ మేకప్కి, ప్రొడక్షన్ డిజైన్కి, కాస్ట్యూమ్స్కి, డ్రెస్సెస్కి బాఫ్టా అవార్డు వచ్చింది. దీంట్లో ఏంటంటే వేరే మేకప్ కాకుండా సహజంగా మనిషి శరీరం కుట్టినట్టుగా కుట్లు, అట్లాగే అతని ముఖానికి ఈ హీరో పేరు ఏదో గుర్తురావట్లేదు, ఈ హీరోకి 10 గంటలు మేకప్ చేసి అతన్ని మాన్స్టర్ లాగా తయారు చేయటం, అట్లానే చీకటి, ప్రకృతి, అరణ్యాలు, తర్వాత హ్యూమన్ ఎలిమెంట్, ఆ మాన్స్టర్ పడినటువంటి మానసిక వేదన, ఆ షిప్లో కెప్టెన్ యొక్క సంఘర్షణ, ఆ క్రీచర్ ఎలా వాళ్ళకి దొరుకుతుంది, ఎలా వాళ్ళకి దొరకకుండా తప్పించుకుపోతుంది, కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్త తన కథని వాళ్ళకి చెప్పడం, ఇదంతా చాలా కళాత్మకంగా రాసిన నవలకి చాలా అనుగుణంగా ఈ ఫ్రాంకిన్స్టైన్ సినిమా కూడా తీశారు. ఇలాంటి ఫ్రాంకిన్స్టైన్ సినిమాలు సుమారు 35 దాకా వచ్చినాయి గత 50 ఏళ్లలో, 100 ఏళ్లలో. వీటిలో ఈ సినిమాకి అవార్డు రావడం అనేది ఒరిజినల్గా మేరీ షెల్లీ రాసినటువంటి ఈ ఫ్రాంకిన్స్టైన్ సినిమా, ఫ్రాంకిన్స్టైన్ నవల ది మోడర్న్ ప్రొమిథియస్ అనేది ఎంత గొప్ప నవలో మనకు అర్థమవుతుంది. ప్రొమిథియస్ అంటే గ్రీక్ దేవుడు, అతను అగ్నిని సృష్టిస్తాడు. అగ్ని సృష్టిస్తే అది అగ్ని మనని తగలబెడుతుంది, కానీ మంచి వాటికి కూడా ఉపయోగిస్తుంది. ఈ మొత్తం సైన్స్ ఫిక్షన్ థీమ్లో ఏంటంటే మనము సృష్టించిన సృష్టే మనకి తిరగబడితే అది ఎలా మనని నాశనం చేస్తుంది అనేటువంటి థీమ్ అప్పటికెంత రెలవెంటు
ఇప్పటికీ అంతే రెలవెంట్. ఈ రోజున మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, రోబోట్లు ఇలాంటి వాటిని సృష్టిస్తున్నాడు. ఇవి మనకే తిరగబడవచ్చు. వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయన్నటువంటిది కంటెంపరీగా ఇప్పుడు కూడా రెలవెంట్గా ఉండటం వల్లనే ఇలాంటి ఫ్రాంకిన్స్టైన్ సినిమాలు లాంటివి ఆదరించబడుతున్నాయి. వాటికి క్రిటికల్ ఎక్లైమ్, విమర్శకుల మరియు విశ్లేషకుల ప్రశంసలు దొరుకుతున్నాయి. మీకు దొరికితే మేరీ షెల్లీ ఫ్రాంకిన్స్టైన్ ది ప్రొమిథియస్ అనే నవల చదవండి. అట్లాగే ఈమె నవలలు, ఇతర నవలలు కూడా ఉన్నాయి. ఆ నవలల్లో సాధారణంగా ప్రకృతి, మనిషికి మధ్య సంఘర్షణ, తర్వాత సైన్స్ ఫిక్షన్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ నవలల గురించి వచ్చే వీడియోలో చెప్తాను. ఆమె రాసిన ఇతర నవలల గురించి, లక్షణాల గురించి. ఈసారికి ఇదే ది ఫ్రాంకిన్స్టైన్ ది మోడర్న్ ప్రొమెథియస్ అనే నవల గురించి, మొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా పరిగణించేటువంటి ఈ నవల గురించి కొంత క్లుప్తంగా చెప్పగలిగాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్, డాక్టర్ మధు చిత్తూరు. నమస్తే.